దివాంతిపురి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో వినయ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఆ ఊర్లో ఉన్న చెరువులో గాలం వేసి చేపలు పట్టుకుని ఆ చేపల్ని అమ్మగా వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషించేవాడు. అలా ఉండగా అతను ఎప్పటిలాగే చేపలు పట్టడానికి చెరువు దగ్గరికి వెళ్లాడు. అప్పటికే 2 వ్యక్తులు పెద్ద వల సహాయంతో చేపలు పట్టుకుని అక్కడ ఉంచుతారు. వాళ్ళు వినయ్ని చూసి, ఏంటి చేపల కోసం వచ్చావా? చెరువులో కప్పలు, పాములు, నత్తలు, గవ్వలు మిగిలాయి, వాటిని తీసుకుని అమ్ముకో అని ఎట్టకారంగా మాట్లాడి పట్టిన చేపల్ని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు. వినయ్ తన గాలాన్ని చెరువులో వేసి చాలాసేపు చేపలు పడతాయని ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. చాలా సమయం అవుతుంది, కాని చేపలు మాత్రం ఒక్కటి కూడా అతని గాలానికి చిక్కవు. అతను చాలా బాధపడుతూ ఇంటికి వెళ్తాడు. అక్కడ అతని భార్య, ఏమైందండి, ఎందుకంత దిగులుగా ఉన్నారు? అందుకతను చాలా బాధపడుతూ జరిగిన విషయమంతా చెప్పాడు. అయితే ఈరోజు 1 రూపాయి కూడా తీసుకురాలేదన్నమాట, ఈరోజు మీకు భోజనం ఉండదు అని చెప్పి కోపంగా లోపలికి వెళ్తుంది. దీనికి డబ్బు తీసుకొస్తే మాత్రం వినయంగా ఏవండి ఏవండి అని అడుగులకి మడుగులొత్తుతుంది, లేదంటే దాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఏంటోలే ఈ జీవితం అనుకుంటూ లోపలికి వెళ్లిపోతాడు. ఆ రోజు కూడా గడిచిపోతుంది. మరుసటి రోజు కూడా చేపల కోసం వెతికాడు. ఆ రోజు కూడా అతనికి చేపలు పడలేదు. అతను చాలా కోపంగా అటూ ఇటూ చూశాడు. అప్పుడే అతనికి ఒక కోడి కనబడుతుంది. కోడి మాంసాన్ని ఎరగా వేస్తే చేపలు పడతాయి కదా అనుకుని ఆ కోడి మాంసాన్ని తీసుకొచ్చి చేపలకు ఎరగా వేశాడు. కొంత సమయం తరువాత అతని గాలానికి బలంగా ఏదో తగులుతూ ఉండడంతో గట్టిగా బయటకి లాగాడు. అప్పుడే ఒక పెద్ద చేప బయటకొచ్చింది. దాన్ని చూసి సంతోషిస్తూ, అబ్బా, ఇక దీన్ని మార్కెట్లో అమ్ముకుంటే చాలా డబ్బు వస్తుంది అని అనుకున్నాడు. ఉన్నట్టుండి ఆ చేప జలకన్యగా మారుతుంది. ఓరి పాపి, పవిత్రంగా ఉన్న చెరువులో మాంసాన్ని విసురుతావా? నిన్నేం చేస్తాను చూడు. ఆ మాటలకతను భయపడుతూ, అమ్మా క్షమించు, నేనిదంతా కావాలని చేయలేదు అంటూ జరిగిన విషయం చెప్పాడు. చేపల వల్లే మా కుటుంబం గడుస్తుంది, మాది చాలా పేద కుటుంబం, నువ్వే నా మీద దయ చూపించాలి అని ప్రాధేయపడ్డాడు. సరే, బాధపడకు, నీ కష్టమేంటో నాకు అర్థమైంది, నేను నీకు సహాయం చేస్తాను అంటూ ఒక పెద్ద చేపని ప్రత్యక్షం చేసింది. దాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఇదిగో, ఈ చేప నీళ్లు అవసరం లేకుండానే జీవించగలదు. అలాగే దీని లోపల బంగారు నాణాలు, వజ్రాలు ఉంటాయి. నీకు ఎప్పుడు కావాలన్నా నువ్వు లోపలికి ప్రవేశించి వాటిని తీసుకోవచ్చు. అందుకతను చాలా సంతోషిస్తూ, అమ్మా చాలా చాలా కృతజ్ఞతలు అంటూ చెప్పాడు. జలకన్య మాయమైపోయింది. తరువాత ఆ పెద్ద చేపను తన ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడ తన భార్యతో జరిగిన విషయమంతా చెప్పాడు. ఆమె దాన్ని విని ఆశ్చర్యపోతుంది. అలా చూసి ఆశ్చర్యపోవడం కాదు, కావాలంటే లోపలికి వెళ్ళి ఏం కావాలో తీసుకురా అని అన్నాడు. అందుకామె సరే అని లోపలికి వెళ్తుంది. ఆమెకి లోపల బంగారం, వజ్రాలు కనిపిస్తాయి. వెంటనే వాటిని తీసుకొని ఆమె బయటికి వస్తుంది. వాటిని చూసిన భర్త చాలా సంతోషించాడు. ఇక వాళ్ల దుఃఖమంతా మాయమైపోతుంది. ఇంక వాళ్ల జీవితాలలో కొత్త వెలుగు వస్తుంది. ఇంక ఏ బాధ లేకుండా జీవిస్తారు. అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో వినోద్, విహారీ అనే స్నేహితులుండేవాళ్లు. వాళ్ళిద్దరూ కౌలుకు పొలాన్ని సాగు చేసుకుంటూ ఉండేవాళ్లు. అలా వచ్చిన డబ్బుతో వాళ్ల జీవితాలు గడుపుతూ ఉండేవాళ్లు. అలా ఉండగా ఒకరోజు వాళ్ళిద్దరూ ఎప్పటిలాగే కలిసి పొలానికి వెళ్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి మార్గ మధ్యలో ఒక సంచి కనిపిస్తుంది. దాన్ని చూసిన వాళ్ళిద్దరూ, ఏంటి సంచి, ఇందులో ఏంది అనుకుంటూ దాని దగ్గరికి వెళ్లి తెరిచి చూస్తారు. అందులో డబ్బుంటుంది. దాన్ని చూసిన వాళ్ళిద్దరూ, డబ్బురా డబ్బు అంటూ అటు ఇటు చూస్తారు. అక్కడ ఎవ్వరూ కనిపించరు. చుట్టుపక్కల ఎవరూ కూడా లేరు. ఎవరూ దీన్ని పడేసుకున్నారు పాపం. అవును, నిజమే, ఇప్పుడు దీన్ని ఎవరికనిస్తాము అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చి, సరే అయితే మనం దీన్ని సమానంగా పంచుకుందాం అనుకుని ఆ డబ్బుని సమానంగా పంచుకుంటారు. ఈ డబ్బుతో సంతోషంగా వారం రోజులు గడిపేస్తాను. మరి నువ్వేం చేస్తావు
ఎంతకాలమని చెప్పి కౌలుకు పంట పొలాలు చెయ్యాలి, సొంతంగా వ్యాపారం చేసుకుంటే మంచిది. ఈ డబ్బుతో వ్యాపారం మొదలు పెడతాను. మాతోనే మాట్లాడుతున్నావా మిత్రమా? ఈ కొంచెం డబ్బుతో ఏ వ్యాపారం మొదలు పెడతావు? తెలివితేటలుంటే ఏ వ్యాపారమైనా మొదలు పెట్టొచ్చు. నువ్వే చూడు, మంచి హోటల్ ప్రారంభిస్తాను. దాంతో డబ్బు బాగా సంపాదిస్తాను. ఇవన్నీ అయ్యే పనులు కాదు. నా మాట విని సంతోషంగా ఖర్చు పెట్టుకో. నేను వెళ్తున్నాను అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు విహారీ. ఆ రోజు గడిచిపోయిందలా. ఆ మరుసటి రోజు వినోద్ తను అనుకున్నట్టుగానే ఒక చిన్న హోటల్ ని పెట్టుకుంటాడు. అతని హోటల్ ముందు నిలబడి, రావాలి బాబు రావాలి, రుచికరమైన ఆహారం, మీరెప్పుడూ రుచి చూడనిది, రావాలి రావాలి అంటూ పిలుస్తాడు. అప్పుడే ఇద్దరు వ్యక్తులు అతని మాటలు విని అతని దగ్గరికి వస్తాడు. రుచికరమైన భోజనంలో ఏంటి స్పెషల్? స్పెషలే అండి, ఎందుకంటే మా హోటల్లో మీకు రకరకాల పదార్థాలున్న భోజనాన్ని అందిస్తాం. మీరు గనక దాన్ని మొత్తాన్ని తింటే మీరు ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. మీరు తినలేకపోతే దానికి తగ్గ డబ్బులు ఇవ్వాలి అని చెప్తాడు. ఆ మాటలు విన్నవాళ్ళు, అరే చాలా బాగుంది, నేను సిద్ధమే అని కూర్చుంటారు. వినోద్ లోపలికి వెళ్లి పెద్ద ప్లేట్లో భోజనాన్ని తీసుకొచ్చి ఇద్దరికీ అందిస్తాడు. వాళ్ళిద్దరూ అన్ని రకాల పదార్థాలు చూస్తూ ఉండబట్టలేక, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇన్ని రకాల, ఒక పట్టు పడదాం అంటూ తినడం మొదలెట్టారు. వాళ్ళు కొంత ఆహారం తిన్న తరువాత మిగిలిన దాన్ని తినలేకపోయారు. అమ్మో, ఇంకా తినడం మా వల్ల కాదు, దీనికి తగ్గ డబ్బేంటో చెప్పు అని ఓటమిని ఒప్పుకుంటారు. తరువాత వాళ్ళు అతనికి తగిన డబ్బిచ్చి అక్కడి నుండి వెళ్లిపోతారు. అదే విధంగా అక్కడికి ఎవరు వచ్చినా దాన్ని మొదట్లో చాలా హుషారుగా తింటారు. తరువాత దాన్ని తినలేక ఓటమిని అంగీకరిస్తారు. అలా రోజులు గడిచాయి. ఆ ఫుడ్ ఛాలెంజ్ గురించి ఊరు మొత్తానికి తెలుస్తుంది. అప్పుడు అక్కడికి వరస పెట్టి మనుషులు రావడం మొదలెడతారు. అలా చాలా మంది వస్తారు. దాన్ని తినలేక ఓటమిని అంగీకరించి డబ్బిచ్చి వెళ్లిపోతారు. అలా వచ్చిన డబ్బుతో అతను చాలా సంతోషంగా జీవిస్తాడు. అదంతా తెలుసుకున్న తన స్నేహితుడు విహారీ అతని దగ్గరికొచ్చి, మిత్రమా, నిజంగా నువ్వు చెప్పింది చాలా నిజం. నువ్వు చాలా తెలివిగా ఆలోచించి వ్యాపారం చేశావు. కాండబలం కంటే బుద్ధి బలం చాలా గొప్పదని నిరూపించావు. నేనే తెలివి తక్కువగా డబ్బు మొత్తం వృధా చేశాను. నీ తెలివికి జోహార్లు మిత్రమా అంటూ అతన్ని పొగుడుతాడు. ఆ మాటలకు అతడు చాలా సంతోషిస్తాడు. ఈ స్టోరీ మీకు నచ్చిందా? ఇలాంటి స్టోరీలు ఇంకా వినాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.